ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్కు కేంద్రం నుంచి అదనంగా నిధులు రానున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం రూరల్లో ఒక్కో ఇంటికి పీఎం ఆవాస్ యోజన కింద 72,000 ఇస్తుండగా ఇప్పుడు ఉపాధి హామీ స్వచ్ఛ భారత్ ఫండ్స్ కేంద్రం నుంచి తెలంగాణకు రానున్నాయి. ఇందిరమ్మ స్కీమ్కు ఈ రెండు పథకాలను అనుసంధానం చేస్తూ హౌసింగ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మరింత మందికి పట్టణాల్లో కూడా ఈ ఫలాలు అంది సొంతింటి కల సాకారం కానుంది. ఒక్కో ఇందిరమ్మ ఇంటికి ఉపాధి హామీ స్కీమ్ కింద 27,000, స్వచ్ఛ భారత్ మిషన్ ఎస్బీఎం కింద 12,000 కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అందనున్నాయి. ఇంటి నిర్మాణం చేసుకుంటున్న లబ్ధిదారునికి ఉపాధి హామీ కార్డులు ఉంటే ఇంటి పని కింద 90 రోజులు పనిచేసుకునేందుకు కూలి కింద రోజుకు 300 చొప్పున కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించనున్నాయి. వీటితో పాటు ఎస్బీఎంలో టాయిలెట్స్ నిర్మాణంతో పాటు ఇతర పారిశుద్ధ్య పనులకు 12,000 కేంద్రం ఇవ్వనున్నది. ఇప్పటి వరకు 3 లక్షల ఇండ్లు మంజూరు చేయగా ఇందులో 2 లక్షల మందికి ఉపాధి హామీ జాబ్ కార్డులు ఉన్నాయని, మిగతా 1,00,000 మందికి ఉపాధి హామీ కార్డులు ఇవ్వాలని గ్రామీణాభివృద్ధి శాఖకు హౌసింగ్ అధికారులు లేఖ రాశారు. తొలి దశలో పేదవాళ్లకు మాత్రమే ఇల్లు మంజూరు చేసినందున ప్రతి లబ్ధిదారుడు ఉపాధి కార్డుకు అర్హులుగా ఉన్నారని అధికారులు చెబుతున్నారు. రూరల్లో ఒక్కో ఇంటికి పీఎం ఆవాస్ స్కీమ్ కింద 72,000 ఇస్తుండగా 39,000 అదనంగా రానున్నాయి. మొత్తం ఒక్కో ఇంటికి 1,11,000 రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి అందుతున్నాయి. మిగతా 3,89,000 రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. ఇక వచ్చే నెలలో రూరల్ ఇండ్ల మంజూరు ఈ విధంగానైతే ఉంటుందటండి. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా అక్టోబర్లో పీఎం ఆవాస్ స్కీమ్ కింద ఇండ్లను మంజూరు చేయడం ఆనవాయితీ. గతేడాది సర్వే స్టార్ట్ కానందున రూరల్లో మంజూరు చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సొంత ఇండ్లు లేని వారి నుంచి ప్రజా పాలనలో అప్లికేషన్లు తీసుకున్నది. వీరిలో సుమారు 65 లక్షల మందిని అధికారులు అర్హులుగా తేల్చారు. అయితే ఈ లెక్కలను కేంద్రం అంగీకరించకుండా కేంద్ర యాప్లో సర్వే చేసి వివరాలు పంపాలని ఆదేశించింది. తొలి దశలో సుమారు 16 లక్షల మంది సొంత జాగా ఉండి ఇండ్లు లేని వాళ్ళు ఉండగా ఇప్పటి వరకు కేంద్రం యాప్ ప్రకారం 5 లక్షల మంది సర్వే పూర్తయిందని హౌసింగ్ అధికారులు చెబుతున్నారు. సర్వే పూర్తయిన అప్లికేషన్లను పరిశీలించి ఇండ్లను మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నా కేంద్రం పరిగణలోకి తీసుకోవడం లేదు. సర్వే మొత్తం పూర్తయ్యాకే మంజూరు చేస్తామని స్పష్టం చేసినట్లు తెలుస్తున్నది. వచ్చే నెలలో రూరల్లో ఇండ్లను మంజూరు చేయనున్నట్లు తెలుస్తున్నది. అయితే శరవేగంగా పనులు కూడా జరుగుతున్నాయి, ప్రారంభోత్సవాలు కూడా జరుగుతున్నాయి. మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా 2 దశల్లో 3,18,000 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయగా 2 లక్షల ఇండ్లు పనులు ప్రారంభమయ్యాయి. ఇందులో 1,00,000 వరకు బేస్మెంటు సైతం పూర్తి కాగా 6,000 ఇండ్లు స్లాబ్ వరకు నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. ఇప్పటి నుంచి ఇంటి నిర్మాణం పూర్తయిన ఇండ్లను జాప్యం లేకుండా జిల్లా ఇన్ఛార్జి మంత్రులు జిల్లా మంత్రులతో వెంటనే ప్రారంభించాలని అధికారులకు సీఎం ఆదేశించారు. ఆ తర్వాత నుంచి అన్ని జిల్లాల్లో మంత్రులు ఇండ్లను ప్రారంభిస్తున్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఇప్పటి నుంచి వచ్చే ఏడాది జూన్ వరకు వేగంగా ఇండ్ల నిర్మాణాలు జరపాలని, ఇందుకు లబ్ధిదారులకు హౌసింగ్ అధికారులు అవగాహన కల్పించాలని సీఎం ఆదేశించారు. నిధులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతి సోమవారం లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాకు నిధులు బదిలీ చేయనున్నారు. అయితే సొంతంగా యాప్లో నమోదుకు అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం పలుచోట్ల పంచాయతీ కార్యదర్శులు, హౌసింగ్ అధికారులు ఆక్రమాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఇందిరమ్మ యాప్ డౌన్లోడ్ చేసుకొని నేరుగా లబ్ధిదారుడే ఇంటి ఫోటో తీసి అప్లోడ్ చేసే సదుపాయాన్ని అధికారులు కల్పించారు. అలాగే ఆధార్, బ్యాంకు ఖాతాలో పేర్లు, ఇంటి పేర్లతో తప్పులు ఉన్నా సరిచేసుకునే అవకాశం, ఆధార్తో లింకు అయిన బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వ సాయం బదిలీ చేయడం, ఆన్లైన్లో ప్రభుత్వ సాయం స్టేజ్ తెలుసుకునే విధంగా అధికారులు యాప్లో మార్పులు చేశారు. అయితే ఆర్థిక భారం తగ్గే మార్గాల అన్వేషణ గురించి కూడా గవర్నమెంట్ ఆలోచిస్తున్నదండి. ఇందిరమ్మ స్కీమ్లో ఒక్కో ఇంటికి 100% సబ్సిడీతో రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల లబ్ధిదారుడికి అందిస్తున్నది. అర్బన్లో 1,13,000 ఇండ్లను కేంద్రం మంజూరు చేయగా
రూరల్లో ఇంతవరకు ఒక్క ఇంటిని కూడా మంజూరు చేయలేదు. కేంద్రం ఇవ్వకుండా 5 లక్షలను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని ఇటీవల హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వంపై స్కీమ్ అమలుకు భారం తగ్గించేలా ఉన్న అన్ని ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించాలని సీఎం ఆదేశించడంతో ఉపాధి స్వచ్ఛ భారత్ స్కీమ్లను అనుసంధానం చేశారు. ఇప్పటి వరకు రూరల్లో నిర్మాణంలో ఉన్న ఇండ్లకు 4 దశల్లో భాగంగా లబ్ధిదారులకు ప్రభుత్వం అందజేస్తున్న సాయం దాదాపు 1000 కోట్లు దాటిందని తెలియజేయడమైంది. ఓకేనండి, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడాలండి. అలాగే లైక్ చేయండి, గంట సింబల్ను నొక్కండి. ఏ వీడియో చేసినా మీకైతే అందడం అంటూ జరుగుతుంది. ఖచ్చితంగా హైప్ కూడా ఇవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే.